ఇక కృష్ణపట్నం పోర్టు తరలిపోతుందంటూ టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాకు తలమానికమైన కృష్ణపట్నం పోర్టు కంటైనర్ కార్గో తరలిపోవడంతో అధికార పార్టీ నేతల దొల్లతనం బయటపడిందని సోమిరెడ్డి ఆరోపించారు. మరోపక్క పోర్టుపై చేస్తున్న ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు అన్న మంత్రి కాకాని వ్యాఖ్యలను ఖండించిన సోమిరెడ్డి పోర్టు కోసం అఖిలపక్షంతో కలిసి పోరాటానికి సిద్ధమవుతామని పిలుపునిచ్చారు. Therefore, to continue serving your good business requirement, we shall file rates in Ennur port, please. అంటే దీన్ని జనవరి 31కి కృష్ణపట్నం కంటైనర్ పోర్ట్ క్లోజ్ చేసేస్తున్నాము. క్లియర్గా వైండింగ్ అప్ దేర్ కంటైనర్ ఆపరేషన్స్ ఫ్రమ్ కృష్ణపట్నం పోర్ట్ ఫ్రమ్ జనవరి 31st. నేను మాట్లాడింది కాదు, ఇది పోర్ట్ ఆఫీస్ నుంచి క్లియర్గా మీ బిజినెస్ ఎన్నూరు నుంచి చేసుకోండి, ఎన్నూరు రేట్స్ మీకు ఇస్తాము. ఇప్పుడు మీకు అది కూడా లాస్ట్, ఇప్పుడు జనవరి 26 ఎస్ఎం కావేరి, జనవరి 28 ఎంఎస్సి ఎల్సా, జనవరి 29 ఎంఎస్సి జెనీవా కంటైనర్. ఇది కంటైనర్ క్లియర్గా బర్తింగ్ రిపోర్ట్, ఇది అంతటితో క్లోజ్ అయిపోయింది. ఇంకా ఈ డేట్స్ అన్నీ ఖాళీ, ఇక ఫిబ్రవరి నుంచి లేదు.